హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అండ్ వ్లాగ్స్. అయితే నేను శనివారము నాగల చవితి కదా, మేము అయితే చిన్నప్పుడు ఎలా చేసుకునే వాళ్ళమో చెప్తాను. నాగల చవితి ముందు రోజు సద్దలు నానబెట్టుకొని మొలకలు ఎత్తించుకునేలాగా ఒక తెల్లటి గుడ్డలో మూట కట్టుకునే వాళ్ళము. నాగల చవితి రోజున పొద్దున్నే లేసి తలస్నానం చేసేసి ముందుగా వెళ్ళేసి 5 గంటలకల్లా దారం చుట్టేసి కొంచెం వాటర్ ముందు పోసుకుంటూ కొంచెం పసుపు అద్దేసి దారం పుట్టకి చుట్టేసి వచ్చేవాళ్ళము. తర్వాత వచ్చేసి స్నానాలు అది మళ్ళీ చేసుకొని రెడీ అయ్యేసేసి పుట్ట దగ్గరికి వెళ్ళి పిండి దీపారాజన కొంచెం బియ్యం నానేసుకొని పిండి చేసుకొని కొంచెం నూక వస్తుంది కదా, దంచుకునేటి వాళ్ళం అప్పుడైతే. ఇప్పుడైతే మిక్సీలకు వేసుకుంటున్నారు. పక్కన పెట్టుకొని ఆ పిండి దీపారాజన స్వామివారికి చేసేసి నిండొక్క పొద్దుండేటి వాళ్ళము. తర్వాత రోజు వరకు ఉపవాసం ఉండేసి తర్వాత రోజు మళ్ళీ స్వామివారికి పాలు కొంచెం నూకలు చక్కెర కలిపేసి అక్కడ పుట్ట దగ్గర చల్లేసి, అంటే చీమలు పుట్టలు పెడతాయి కదా అందుకోసం అన్నమాట, చల్లేసి వచ్చి ఇంటి దగ్గర వంట అవి చేసుకొని పుట్టమట్టి కొంచెం తెచ్చుకొని దేవుడికి టెంకాయ కొట్టుకొని ఒక పొద్దు చెల్లించి అప్పుడు తినేటి వాళ్ళు. మీరైతే ఎలా చేస్తారు?